కూడా మన కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేసుకుంటూ మొదలు పెట్టుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుకున్న పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ప్రభా, గత స్త్రీల కొడుకు నుంచి ఇప్పటి వరకు కాచి దాచి రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని క్షేమంగా నీ సరిది చేయించుకుంటూ మీకు వందనాలు. మేము ప్రారంభించుకుంటుండగా సహాయం తెచ్చింది. పాటలతో ప్రవర్తిస్తుండగా నేను మాత్రమే కనిపించడం చూపించడం యెహోవాను స్తుతించడం మంచిది, ఆయన ఆమె కీర్తించడం మంచిది ప్రకారంగా ప్రభావ మేము స్తుతించుండగా మా గలములెత్తిని పాడుచుండగా ప్రభావ ఇప్పుడు నీ ఆత్మ వంచమని ప్రభు మాకు సహాయం తెచ్చి నడిపించమని ఇంకెవరైతే రాలేదు కల్లా రావడానికి బయటపెట్టి తీసుకున్నామని ఏసుక్రీస్తు వారి విలువైన నామంలో మిక్కిలి ఎంతో ప్రార్థిస్తున్నాం. మాకు ఆమె పాటలు పాడతాకి ఏమైనా సహకరించాలండి, రావాలి. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? వేలాది పొట్ట
ఎంత మధురమో వేసిన ప్రేమ. చిలికెంత పుస్తకంలోంచి 68 ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 అంధకారమందమునన్నావరించగా అందుడనై యేసుని ఎరుగకుంటిని. అంధకారమందమునన్నావరించగా అందుడనై యేసుని ఎరుగకుంటిని. బలము తెంచెను బ్రతికించెను నన్ను, బలము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టియుండెను. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టియుండెను. బలము తెంచెను బ్రతికించెను నన్ను, బలము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బలము తెంచెను బ్రతికించెను నన్ను, బలము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. పాపరోగినై నేను పడియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పాపరోగినై నేను పడియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. బలము తెంచెను బ్రతికించెను నన్ను, బలము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. చక్కగా పాడి వినిపించిన నా సహోదరులకి వందాలండి. ప్రభు పేరట వాక్యం ప్రారంభించుకుంటుండగా దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన అపరంజి బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం కోసమే సిద్ధపడదాం తండ్రి.
నిలబెట్టుకుంటున్న బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా మాట కాదు తండ్రి, నువ్వే నా ఎదురు మాట్లాడచ్చు. నేను మాట్లాడితే ప్రయోజనకరం కాదు, నువ్వు మాట్లాడితేనే ప్రయోజనకరం ప్రభు. నీ మాటలే మమ్మల్ని ఆలోచింపజేస్తాయి, నీ మాటలే నాకు మనసుకు తృప్తినిస్తాయి ప్రభా తండ్రి. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఈ రాత్రికాలంలో నువ్వు మాట్లాడమని హృదయాలు ఖాళీ చేసుకుని వచ్చాం ప్రభా. నింపుకుని వెళ్ళడానికి కృప చూపించండి, సహాయం తెచ్చండి, త్రోవలు తెరవమని, దారి చూపించుకొని ఇంకెవరి రాలేదో త్వరపెట్టుకుని రావడానికి కృప చూపించి నడిపించు. యేసుక్రీస్తు వారి విలువైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఏంటమ్మా జనం తగ్గిపోయారు? సరే, పోయిన వారం వారి కోసం చెప్పుకున్నాం మనం. దెలీలా కోసం చాలా నేర్చుకున్నాం కదా. దెలీలా ఎవరామె? ఒక వేశ్య. వేశ్య కోసం కూడా చూసాం కదా. జారత్వం కలిగ స్త్రీ లోతైన గుంట, ఆ గుంటలో పడితే పైకి రాలేం కదా. కాబట్టి ఆ గుంటలో పడకుండా మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దెలీలా బట్టి చాలా సంగతులు నేర్చుకున్నాం. అలాగే సంసోను కూడా ఆరంభం బాగానే ఉంది, ఆరంభం బాగానే ఉంది, కానీ అంతం ఏమైపోయింది? నాశనానికి గురైంది. మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ, వెనక్కి లాగే సమస్యలు వచ్చినప్పటికీ స్ట్రాంగ్గా నిలబడిపోవాలంతే. ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడతామో దేవుడిచ్చే జీవక్రీడాన్ని పొందుకోగలం. సంసోన్లాగా మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోతే మనం కూడా అలాగే ఆగిపోతాం. కాబట్టి పరిశుద్ధమైన మన జీవితాన్ని కుక్కలకు పెట్టకూడదని నేర్చుకున్నాం కదా. అట్లాగే మన పరిశుద్ధమైన జీవితాన్ని మధ్యలోనే ముగిసిపోకుండా సాతాను ఆటంకాలు వచ్చినప్పటికీ సరే బలంగా నిలదొక్కుండి ముందుకి సాగిపోవాలి. దేవుడు ఆత్మ కలిగి జీవించాడు కాబట్టి సంసోను బలమైన కార్యాలు చేశాడు. మనం కూడా దేవుని ఆత్మను కలిగి ఉంటే గొప్ప కార్యాలు చేస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో గొప్ప కార్యాలు మనం చూడగలం. దేవుడితో సంబంధం కలిగి ఉంటే శారీరక సంబంధం పెట్టుకుండి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మన సంబంధం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. కాబట్టి అప్పుడు బలమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం. సంసోన్లా దెలీలా నుంచి అనేకమైన సంగతులు నేర్చుకున్నాం గత వారంలో. ఈరోజు ఇప్పుడు దాకా న్యాయాధిపతుల్లోనే ఉన్నాం కదా మనం. న్యాయాధిపతులు అంతా మనం ఏం చూసాం? యుద్ధాలు, ఫైటింగ్లు, రక్తపాతం, ఏ కథ చూసామో. ఆ దినములో రాజులు గనుక ఇశ్రాయేలు తమకిష్టమైన త్రోవను తొలగిపోవడం వల్ల యుద్ధాలు, మరణకరమైన యుద్ధాలు, నాశనం అయిపోవడం, ఎక్కువ ఫైటింగ్ చూసాం మనం న్యాయాధిపతుల్లో. ఇప్పుడు రూతు గ్రంథానికి వద్దాం. 221 పేజీ రూతు గ్రంథం. ఇప్పుడు పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు న్యాయాధిపతుల్లో యుద్ధాలు చూసాము. రూతు గ్రంథానికి రాగానే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. అంటే మన ఈ సమాజంలో జరిగే స్టోరీయే. మీ అందరికీ తెలుసు కదా, రూతు నయోమి అందరికీ తెలిసిందే. అత్త నెంబర్ 1 అత్త కోడలు అనమాట. రూతు గ్రంథం 4 అధ్యాయాలు ఉన్నాయి. రూతు గ్రంథంలో 4 ఉన్నాయి. టైం లేదు కాబట్టి, నాకు ఇచ్చిన టైం అరగంటే కాబట్టి 4 అధ్యాయాల్ని షార్ట్ కట్లో మీకు చెప్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇది రూతు నయోమి కోసం తెలిసిందే కాబట్టి ఎంత వివరించే సమయం లేదు కాబట్టి మనకి తక్కువలోనే నాకు ఇచ్చిన టైంలోనే ముగిస్తానికి నేను ట్రై చేస్తాను. రూతు గ్రంథంలో ఫస్ట్ రూతు నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. రూతు ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? తన అత్తతోనే వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకుంది కదా. మన జీవితంలో మనం చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒకటి, అది మంచిదైనప్పటికీను చెడ్డదైనప్పటికీ, అది చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుకి దారితీస్తాయి. కొంతమంది
అర్రే నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానే, అయ్యో నేను తీసుకున్న ఆలోచన వల్ల నాకు ఇది జరిగింది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కదా. కాబట్టి మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు మనం ఫ్రంట్ ఒక స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో చాలా ముఖ్యమైనది కాబట్టి మనం తీసుకునే నిర్ణయం కూడా అంతే నమ్మకంగా ఉండాలి. ఇక్కడ చాలా మంచి నిర్ణయం తీసుకుంది అత్తతో వెళ్ళడానికి రూతు. అలాగని ఓర్పాని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఓర్పా వెళ్ళిపోయిందని తనని పక్కన పెట్టేద్దాం కానీ ఓర్పా కూడా నయోమితోనే ఉంది. ఎంతవరకు? తన వెళ్ళమనే అంతవరకు కదా. తనంతటేమీ తన అత్తను విడిచిపెట్టి వెళ్ళలేదు. తన వెళ్ళమన్నప్పుడే వెళ్ళింది. అలాగని ఓర్పని మనం పక్కన పెడతాకేం లేదు. కాకపోతే అక్కడితో తన పాత్ర అయిపోయింది. రూతు మాత్రం తన అత్తతోనే హత్తుకునుంది. అత్తనే హత్తుకున్నది. అయితే తన ఎంపిక చేసుకున్న దారి మంచిది. తన చూస్ చేసుకుంది. మన ముందు అనేకమైన దారులు ఉంటాయి కానీ మనం తీసుకునే నిర్ణయమే దృఢమైందై ఉండాలి. అనేకమైన దారులు మన ముందు ఉండొచ్చు కానీ మనం తీసుకునే, అందుకని కీర్తన అంటది అనేకమైన ఆలోచనల కన్నా ఆయన తీర్మానమే స్థిరమైద్దంట. అనేకమైన ఆలోచనలు ఉంటాయి కానీ మన తీర్మానమే, మనం ఏదైతే బలమైన నిర్ణయం తీసుకుంటామో అదే మనకి మంచి వైపుకి దారి తీస్తుంది. చూద్దాము. రూతు తీసారండి 14వ వచనం చూద్దాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. రూతు ఆమెను హత్తుకొనెను. ఏం చేసిందంట? అత్తనే హత్తుకుందంట. ఎప్పుడైతే మనం కూడా మన యేసుక్రీస్తు ప్రభుని హత్తుకుని ఉంటామో కార్యాలు చూడగలం ఖచ్చితంగా. ఇక్కడ అత్తని హత్తుకుని ఉంది కాబట్టి తన జీవితం కట్టబడింది. చాలా అద్భుతమైన జీవితంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు కూడా నీ యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిని అంగీకరించిన, నీ సొంత రక్షకుని యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే నువ్వు హత్తుకుని ఉంటావో నీ జీవితంలో ఆశ్చర్యకారాలు జరుగుతాయండి. నువ్వు అంగీకరించి వదిలేసమంతరం మాత్రాన కాదు. చాలామంది అంగీకరించి తొట్టిల్లిపోయిన వాళ్ళు, తొలగిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కార్యాలు చూడడానికి అది అసాధ్యం. ఎప్పుడైతే నువ్వు దేవుడితో హత్తుకుని ఉంటావో అప్పుడే నువ్వు బలమైన కార్యాలు చూస్తావు. ఇక్కడ ఖచ్చితమైన ఎంపిక చేసుకుంది, మంచి తీర్మానం చేసుకుంది. మనం అబ్రహాముని లోతుని చూస్తే అబ్రహాము లోతుని వాళ్ళ దూరమే ప్రయాణమై వాళ్ళకి ఒక గొడవ వచ్చింది. గొర్రెల మంద కోసం తగు వచ్చినప్పుడు అన్నాడు అబ్రహాము, మనము బంధువులం కాబట్టి కొట్టుకోవద్దు. ఎందుకంటే అన్యులు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు, దేవుడిని నమ్ముకున్నారు అన్న మాటకే కానీ ఏం చేస్తున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఎలానే ఐక్యత లేదు, ఏముంది వీళ్ళ దేవుడు ఏంటి అని అనుకుంటారు. నిజంగా క్రైస్తవులు అయితే మనము ఎలాంటి వారమే ఉండాలి? కలహాలకి దూరంగా ఉండాలి. మన జీవితం ఎదుటి వాళ్ళకి ఏం కావాలి? పాఠం కావాలి, ఆదర్శం కావాలి. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే లోతుని అంటాడు, మనం కొట్టుకోవద్దు, మన బంధువులం, దేవుని పేరట మనం బంధువులం కాబట్టి ఎవరికి ఇష్టమైన దారిని ఎంచుకుందామో వాళ్ళు అక్కడే బతుకుదాము. మనం కలిసి ఉంటే మన మంద ఎక్కువైపోయింది కాబట్టి గొడవలు అయిపోతున్నాయని అబ్రహాం అన్నప్పుడు లోతు ఏం చేశాడు? కన్నులెత్తి చూసి కంటికి మంచిగా ఉంది ఎన్నుకున్నాడు. అక్కడ ఎంపిక ఎలాంటిదైంది? తప్పు ఎంపిక అయింది కదా. ఎందుకున్నది మంచిది కాదు కాబట్టి ఎక్కడికి పోయాడు? మోయాబు దేశానికి పోయాడు. అది ఏ దేశం మన అందరికీ తెలుసు. దేవుడికి మంచిది కాదు, అది అన్యుల దేశం. కంటికి మంచిగా కనిపించిందే చూశాడు కానీ దాని లోతుకి చూడలేకపోయాడు. అబ్రహాము తోడున్నంత వరకు లోతు జీవితం బాగుంది. ఎప్పుడైతే కంటికి మంచిగా కనిపించింది ఎన్నుకున్నాడో, ఎన్నుకుండి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నాశనం అయ్యింది. చివరికి ఏమైపోయాడు? భార్యని కోల్పోయాడు. కాబట్టి మన ఎంపిక ఎలాంటిదై ఉండాలంట? బహుశా అనొచ్చు అబ్రహాంతో, ఇప్పటి వరకు నాకు తోడున్నావు కదా, నేను ఎటువైపు వెళ్ళాలో నువ్వే చెప్పంటే సరైపోయేది కదా కదా. కానీ ఏం చేశాడు? కంటికి మంచిగా ఉంది ఎన్నుకున్నాడు. ఇప్పుడు వరకు తోడున్నాడు. అబ్రహాం తోడున్నాడు కాబట్టే లోతు ఆశీర్వదింపబడ్డాడు కదా.
మీరు చదువుకుంటే అర్థమైంది. అబ్రహాం ఉన్నాడు కాబట్టి దేవుడికి లోతుకు కూడా దేవుడికి తోడై ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము నీ దారి నువ్వు చూసుకున్న దారి నేను చూసుకున్నా అన్నాక లోతు ఏమైపోయాడు? భార్యను కోల్పోయాడు, పతనం అయిపోయాడు కదా. ఎంపిక చేసుకునే ఎంపిక ఎలాంటిదై ఉండాలంట? మంచిదై ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడైతే మంచి ఎంపిక చేసుకునే హత్తుకుండా ఉంది కాబట్టి మంచి జీవితం జీవించింది రూతమ్మ. ఎంపిక చేసుకునేది ఎలాగ ఉండాలంట? మంచిదై ఉండాలి. ఇక్కడ దావీదు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంట? యోనాతాను. యోనాతాను నా ప్రాణ స్నేహితుడు అంటాడు దావీదు. ఎప్పటి వరకు అంటే తన ప్రాణము కలిసిపోయిందంట, దావీదుతో కలిసిపోయిందంట. ఎంత ప్రాణ స్నేహితుడు అంటే మన హృదయము దావీదుతో కలిసిపోయింది. అంత ప్రాణ స్నేహితుడు అనమాట. ఈ లోక స్నేహం కాదు, అంత ప్రాణ స్నేహితుడు అనమాట దావీదు. మన హృదయము ఎవరితో కలిసిపోవాలి? దేవునితో కలిసిపోవాలి. దేవునితో కలిసిపోవాలంటే ఏం చేయాలమ్మా? ఒక క్వశ్చన్ అనుకోండి మీరు. దేవునితో కలిసిపోవాలంటే ఏం చేయాలి మనం? ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ నిత్యము ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళో ఉంటావో ఆయన మనసు నీ మనసు మమేకమైపోవాలి. అప్పుడే ఆయనతో మాట్లాడగలడు. అప్పుడే నీ జీవితంలో ఆశ్చర్యకారాలు జరుగుతాయి. ఇక్కడ దావీదు యోనాతాను మనసు కలిసిపోయిందంట. అంటే వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది, వాళ్ళ తలంపులు ఒకటే ఉంటాయి, వాళ్ళ మాట వేరే ఉండదు, ఇద్దరు ఒకటే. అంటే అంత ప్రాణ స్నేహితులు అనమాట. ఎప్పుడు వాళ్ళ హృదయము కలిసిపోయిందంట వాళ్ళిద్దరిది. అలాగే మన జీవితంలో మన మనసు మన హృదయం కూడా దేవుడితో కలిసిపోవాలి. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలంట. కాబట్టి ఎప్పుడైతే నీకున్న సమస్యలతో నువ్వు విరిగి నలిగిపోయి నువ్వు దేవుడి దగ్గరకు వస్తావో ఖచ్చితంగా హార్ట్ఫుల్గా ఆయన నిన్ను రిసీవ్ చేసుకుంటాడు, తీసుకుంటాడు ఖచ్చితంగా. ఎంత మాత్రమును తోసివేనన్నాడు. కాబట్టి ఎప్పుడైనా నలిగిపోయి చితికిపోయి నిరాశతో నిస్పృహతో నువ్వు తండ్రి దగ్గరకు వస్తావేమో ఖచ్చితంగా తీసుకోలేడేమో, తీసుకుంటాడేమో. తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటాడు? నా తండ్రి నన్ను స్వీకరించడేమో, మొత్తం సమస్తమును పోగొట్టుకుని వచ్చాను, సర్లే ఏదేమైనా అయ్యింది, ఖచ్చితంగా నా తండ్రి నన్ను హక్కును చేర్చుకుంటాడని వచ్చాడు. నిర్ణయం ఏమైంది? మంచిదైంది నిర్ణయం. కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు, స్వీకరించుకున్నాడు. ఇక్కడ లోతు విషయానికి వస్తే నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఉందా? లేదు కదా. ఇక్కడ తప్పిపోయిన కుమారుని చూస్తే తప్పు తెలుసుకున్నాడు, తిరిగి వచ్చేటప్పటికి తండ్రి ఉన్నాడు కదా. తండ్రి ఉన్నాడు. తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పటికీ తండ్రి ఉన్నాడు. ఇక్కడ లోతు జీవితం నాశనం అయిపోయి భార్యను కోల్పోయిన తర్వాత తిరిగి వచ్చేసరికి ప్రయోజనం లేదు కదండి కదా. ఎప్పుడైతే నీ జీవితంలో తప్పు తెలుసుకుంటే రావడానికి కొంచెం మాత్రమే సమయం ఉంటుంది. ఆ సమయం ఏంటంట? మన భూమి మీద ఉన్నప్పుడే కదా. ఎప్పుడైతే తప్పు తెలుసుకుని కుమారుడు వచ్చాడో ఎర్లీగా వచ్చాడు కాబట్టి తండ్రి దయా జాలిగలగా హృదయం కాబట్టి చేర్చుకున్నాడు. మన తండ్రి మనల్ని ఎంత మాత్రం తోసివేయడు. కాబట్టి సమయం ఉంది కనుక చేర్చుకున్నాడు. ఈ భూమి మీద ఉన్న మనము చేయి జారిపోయినాక తప్పు నిర్ణయం తీసుకున్నాక తెలిసి వచ్చేదాకా సమయం ఉండదండి. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీకు సమయం. అప్పుడే తెలుసుకుని నువ్వు రక్షణ పొందుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే తన హత్తను హత్తుకుండా ఉందో అప్పటి వరకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు దూరంగా ఉండే భక్తి కాదండి దేవుడికి నీ దగ్గర చేసేది. ఎప్పుడైతే నువ్వు సమీపంగా ఉంటావో అప్పుడు నీ హృదయం ఆయనతో కలిసిపోద్ది. దూరంగానే భక్తి చేసి ఆదివారం మాటలు వచ్చి శుక్రవారం బుధవారం మాటలు కాకుండా ఆదివారం మాటలమే బైబిల్ తీసి ఇంటికి వెళ్ళాక పక్కన పెట్టే ఇది కాదు భక్తి. అది నన్ను అడిగితే దూరమైన భక్తి అంటాను. అప్పుడు నువ్వు దూరంగానే ఉంటావు దేవుడికి. ఎప్పుడైతే నిత్యము ఆయనతో గడపగలవో అప్పుడే నీ హృదయం ఆయనకి దగ్గర అయింది. అప్పుడే నీ జీవితంలో కార్యాలు చూడగలవు. ఆయన సన్నిధిలో 1000 దినముల కన్నా ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కన్నా శ్రేష్టం అంట.
కాబట్టి ఎప్పుడు ఎక్కువ దేవుడితో సమయాన్ని గడిపితే నీ హృదయం ఆయనతో మమేకమైపోద్ది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆయన కార్యాలు చూడగలవు. ఇక్కడ అత్తనే హత్తుకుంటుందంట. నయోమి అంటే అర్థము మధురము. కింద ఫుట్ నోట్లో రాస్తాను చూడండి, ఒకటనేసి. నయోమి అంటే రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి, నేను అర్థం చెప్తాను. నయోమికి అర్థము మధురము. తన భర్త పేరు ఎలీమెలకు. ఆ భర్త పేరుకి అర్థము, ఎలీమెలకి పేరుకి అర్థము దేవుడే నా రాజు. వీళ్ళిద్దరికి 2 కొడుకులు ఉన్నారు. ఒకటి పేరు మహలోను, ఇంకొకటి పేరు కిల్యోను. మహలోనికి అర్థం వ్యాధి లేకపోతే జబ్బు. కిల్యోనికి క్షీణత అంటే క్షీణించిపోవడం అన్నమాట. నయోమి అంటే మధురము, ఎలీమెలక్ అంటే దేవుడైన రాజు, మహలోన్ అంటే వ్యాధి లేదా జబ్బు, కిల్యోను అంటే క్షీణత. వీళ్ళు ఎక్కడ కాపురం ఉన్నారంటే ఫస్ట్లో చూడొచ్చు మనం. న్యాయాధిపతులు 7 దినముల యందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశం కాపుటకు వెళ్ళను. ఫస్ట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? బెత్లెహేములో ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ బెత్లెహేమ్ అంటే రొట్టెలు గల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి గల ఇల్లు. సమృద్ధిని వదులుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళారంట. మోయాబు దేశం అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం. మోయాబు దేశం అంటే అది దేవుడికి ఇష్టం లేని ఊరు. అది శాపగ్రస్తమైన ఊరు. మోయాబు అంటే శపితమైంది. అది అన్యజనులు ఉంటారు అక్కడ, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాడు ఉంటారు. అది దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకని వెళ్ళారంట మోయాబు దేశానికి? కరువు వచ్చింది. నిజంగా కరువే వచ్చింది. ఆ కరువు ఎవరు ఇచ్చి ఉంటారు కదా? దేవుడే ఇచ్చి ఉన్నారు. ఎప్పుడైతే దేవుడి మాట వినకపోతే దేవుడు ఏదో ఒకటి పెడతాడు. అప్పుడు నువ్వు ఎవరిని అడగాలి? ప్రభు. అప్పుడు ఇక్కడ ఎలీమెలకి ఏం చేయాలి? నయోమి అలా ఆయన, ప్రభు కరువు వచ్చింది, మేము కృషించిపోతున్నాం, నశించిపోతున్నాం, ఆహారం లేదు అని ప్రార్థన చేస్తే దేవుడిని ఖచ్చితంగా ఏదో చెప్పేవాడు. కానీ ఏం చేశాడు? ఇష్టమైన త్రోవని ఎంపిక చేసుకున్నారు. ఇదొక ఎంపిక, జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ మనం ఒక ఎంపికను చూసాం, అబ్రహాముని, లోతుని. తర్వాత ఇంకో ఎంపిక చూసాం, ఏంటి? దావీదుని, యోనాతాన్ని. ఇక్కడ ఇంకో ఎంపిక. ఏం ఎంపిక చేసుకున్నాడు? మోయాబీను దేశం వెళ్ళడానికి ఎంపిక చేసుకున్నాడు. అదే గనక చేసుకోకుండా ఎలీమెలకు దేవుని అడుగుంటే ఖచ్చితంగా కరువును తప్పించి ఇచ్చేవాడేమో కదా. వాళ్ళు చేసిన తప్పులు బట్టే ఆకాశ వాక్యాలను మూసేశాడు ఆయన. కాబట్టి కరువు వచ్చింది. మహలోను ఎలీమెలకు తప్పు నిర్ణయం తీసుకుని ఏమయ్యాడంట? మోయాబుకి వెళ్ళాడు. మోయాబు అక్కడికి వెళ్ళడం వల్ల, నేను తక్కువ సమయం లేదు కాబట్టి చెప్పాను, చాలా సమయం అయిపోయింది, ఇది చెప్పాలని చాలా పెద్ద స్టోరీ. బెత్లెహేము ఊరి నుంచి మోయాబుకి వెళ్ళాడు. మోయాబుకి వెళ్ళిన తర్వాత అనిలతో కలిసిపోయిన తర్వాత మళ్ళీ రావడానికి లేదు. కాబట్టి ఏమైపోయాడు? నశించిపోయాడు. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు వెళ్ళి అలాంటి వాళ్ళు అయిపోయారంట, విధవరాళ్ళు అయిపోయారు. ఏమన్నా ప్రాయాల్లో ఉండి భర్తను కోల్పోయాడు అంటే అది ఎంత బాధాకర విషయం కదా. ఇద్దరు తమ భర్తలను కోల్పోయారు, విధవరాలుగా ఉన్నారు. నయోమి అంటుంది, అమ్మ మీ భర్తలు ఎలాగో పోయిన వాళ్ళు ఎలాగో నేను వెనక్కి తీసుకెళ్ళాను కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అని అనమాట. అప్పటి వరకు ఓర్ప కూడా 2 కోడలు ఏమయ్యారు? అత్తనే హత్తుకుంటే ఉన్నారు. ఎప్పుడైతే వెళ్ళిపోమనగానే రూతు ఏం చెప్పింది? బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. చూద్దాం 15. ఆమె, ఇదిగో నీ తోటి కోడళ్ళు తన జల్ల యొద్దకును తన దేశంలో యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమనను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఏం తీర్మానం చేసుకుందంట? ఒక విశ్వాసి చేసుకోవాల్సిన తీర్మానం అది కదా. దేవుడి యందు స్ట్రాంగ్గా నిలబడి భయభక్తులు కలిగిన వ్యక్తి చేయవలసిన తీర్మానం అన్నమాట ఇది. ఒక విశ్వాసి చేయవలసిన తీర్మానం. కాబట్టి తన జీవితం బాగుంది. తను తీసుకునే నిర్ణయం ఎలా ఉందంట? మంచిగా ఉంది. మనం కొట్టే తెచ్చేలాగా చెప్తాను మీకు. 1వ అధ్యాయంలో కరువు వచ్చింది.
రెండో అధ్యాయంలో పరిగి ఏరుకోవడానికి వెళ్ళింది పొలంలోకి. మూడో అధ్యాయంలో బోయాజుతో కలిసింది, కలయిక. నాలుగో అధ్యాయంలో కళ్యాణం. మీరు ఒకటి గమనించారా? కరువు వచ్చింది, ఒకటో అధ్యాయంలో కరువు వచ్చింది, రెండో అధ్యాయం కళ్ళానికి వెళ్ళింది. కళ్ళం అంటే తెలుసు కదా మీకు, ఏరుకోవడానికి కళ్ళెం. మూడో అధ్యాయంలో కలయిక, నాలుగో అధ్యాయంలో కళ్యాణం. ఏమొచ్చింది? కా వచ్చింది కదా. నాలుగో అధ్యాయంలో ఒకటి కరువు, రెండు కళ్ళెం, మూడు కలయిక, నాలుగు ఒక ముక్కలో అయిపోయింది కదా. మీకు ఇంటికెళ్ళందరూ చదువుకోండి. రూతు గ్రంథం ఒక స్టోరీయే ఇది. ఈరోజు ఈ సమాజంలో జరిగే సందర్భమే ఇది, సంఘటనే. అయితే ఈ నాలుగధ్యాయులు మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే అర్థమైంది మీకు. తను తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందంట, మంచిదే ఉంది. ఇప్పుడు ఉన్న చాలామంది గొడవలే కదా, అత్త గొడవలకే. నేటి సమాజంలో ఒకళ్ళకంటే అత్తకంటే కోడలకు పడదు, కోడలంటే అత్తగా పడదు. నేను కొత్తగా చెప్పేదేం కాదండి, ఈ సమాజంలో ఉన్నదే. అయితే నీ జీవితం నీ కోడలకి ఒక పాఠమే ఉండాలి, ఒక ఆదర్శమే ఉండాలి. ఇక్కడ అత్తలు ఎవరైనా ఉంటే జాగ్రత్త, చక్కగా వినండి. నీ జీవితం, నీ విశ్వాసమైన జీవితం బయట నుంచి వచ్చి నీ కోడలకి ఎలా ఉండాలంట, ఒక ఆదర్శవంతంగా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి. మీరే గొడవ పడిపోయి మీలో మీరే ఐక్యత లేకపోతే ఎలాగండి కదా. ఇప్పుడు మనం చూసే సీరియల్లో కూడా కోడలంటే అత్తకు పడదు, శత్రుత్వమే చూపిస్తుంది సీరియల్. ఐక్యత, కలిసి మెలిసిన బంధం, మంచి ప్రేమలో ఆప్యాయతలు చూపిస్తే సీరియల్ సాగదు కదా, 3 నెలల్లోనే అయిపోద్ది. ఎప్పుడైతే శత్రుత్వము, కోట్లాట, ఫైట్లు, ట్విస్ట్లు, ఎత్తుల మీద ఎత్తులు ఉంటేనే కదా 3 సంవత్సరాల దాకా సాగిద్ది. ఇక్కడ ఎవరైనా సీరియల్ చూస్తున్నారండి? ఖచ్చితంగా చెప్తున్నాను, చూస్తే కనుక మానేయండి. ఆ దౌర్భాగ్యమైన పనికిమాల సీరియల్ మనకి నీతిని నేర్పించదు. ఇక్కడ మనం చూస్తాము అత్తాకోడల్ని, వాళ్ళ బంధము ఎంత చక్కగా ఉంది. ఇక్కడ నీ సీరియల్లో కూడా నువ్వు రోజు చూసే సీరియల్లో కూడా నీకు నీతిని నేర్పించదు. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకోండి, మీరు నిర్ణయం తీసుకోండి. ఇక్కడ రూతు తీసుకుంది నిర్ణయం, ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. ఒకవేళ సీరియల్ చూసేవాళ్ళు ఉంటే కనుక జాగ్రత్త సుమా. మీరు చూసే పనికిమాల సీరియళ్ళు నీతిని నేర్పించదు. నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చూసే సీరియల్ మీకు నీతిని నేర్పించదు. ఎందుకంటే కుయుక్తులు, నటన, ఎత్తుల మీద ఎత్తులు, ఫైట్ల మీద ఫైట్లు ఉంటాయి. ఆ సీరియల్ సంవత్సరాంతం సాగిద్ది, మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు. వాటి వల్ల నీతేమీ రాదు. రూతు నయోమి చూడండి అమ్మా, అత్తలారా, రూతు నయోమిని చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోండి, బైబిల్ చదువుకోండి చాలు. మనకు అంత పెద్ద సీరియల్ లేదు. ఇదే రోజుకో అధ్యాయం చదువుకుంటే మీకు సంవత్సరం దాకా సాగిద్ది సీరియల్ లాగా. ఓకే, ఎనీవే, ఏదో సరదా కోసం చెప్పాను. జ్ఞాపకం ఉంచుకోండి, ఎలాంటి నిర్ణయం తీసుకుందంట, మంచి నిర్ణయం తీసుకుంది. అత్తతోనే హత్తుకుని ఉంది. ఇక్కడ అత్తలు ఉంటే జాగ్రత్త, జ్ఞాపకం చేసుకోండి ఈ మాట మీకే. నీ జీవితం ఎలాగ ఉండాలంట, బయట నుంచి వచ్చిన నీ కోడలకి ఒక విశ్వాసమైన జీవితం, నీ జీవితం ఉండాలి. కోడలు మీరు కూడా ఎలాగ ఉండాలంటే, నీ బట్టి నీ అత్త కూడా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మంచిదిరా అనే సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. మనం చేసే పనుల వల్ల, మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన జీవితం ఉంటుంది. అందే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇంతకు మించి ఏదన్నా ఉంటే గనక నిన్ను నన్ను వేరు చేసేది నాకు కీడే కలిగిద్ది, మనకు మరణమే వచ్చిద్ది. మరణమే నిన్ను నన్ను వేరు చేయాలత్త. ఎంత మంచిగా చెప్పిందండి. ఎవరున్నారమ్మా ఈ రోజుల్లో, అత్తలారా కోడళ్ళారా ఎవరున్నారో? మరణమే అమ్మ నిన్ను నన్ను వేరు చేయాలి. ఎంత చక్కగా చెప్తుంది, ఎంత మంచిగా మాట్లాడుతుంది. నీ వెళ్ళే చోటకే నేను వస్తాను, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అయితే ఇద్దరం కలిసే ఎంత చక్కగా నిర్ణయం తీసుకుంది. నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి జ్ఞాపకం చేసుకుందాం.
ఇక్కడ చక్కటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి పరుగు వేరుకుంటకి తన దూర బంధుడైన సమీప బంధువుడైన బోయాజు దగ్గరికి వెళ్తుంది. బోయాజు హక్కుని చేర్చుకుంటాడు. బోయాజు నుంచి ఏమొచ్చిందంట? దావీదు వచ్చాడండి. యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. అంత భాగ్యం చేసుకుంది కేవలం దేనివల్ల? నిర్ణయం. ఏంటంట? నిర్ణయం. తీసుకున్న ఖచ్చితమైన దృఢమైన నిర్ణయం యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డానికి ఎంత గొప్ప భాగ్యం అండి అది. బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ అంత గొప్ప భాగ్యం ఎవ్వరికీ లేదు. కేవలం రూతుకే వచ్చింది, రూతమ్మకే. దేనికోసం? అది తీసుకున్న మంచి నిర్ణయం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము, మన నిర్ణయం ఎలా ఉంది? మనం తీసుకుండే నిర్ణయము మంచికి చెడుదా తీయచ్చు, చెడ్డుకి దారి తీయచ్చు. కాబట్టి తీసుకునే ఆలోచన, తీసుకునే నిర్ణయము ఒక క్షణపాటు కాలాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి తీసుకునే నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. ఒకానొక దేశానికి వెళ్ళి సంపాదించుకొని అనుకునే వారులారా, రేపేమైద్దో నీ సంగతి తెలీదు. నా మాటలు కాదు, నేను సమయంలో కూడా చెప్తలేదు. ఒకానొక పట్టణానికి వెళ్ళి సంపాదించుకునే వారులారా, అనుకునే వారులారా, ఇదిగో దేవుడు నిన్నే ఈరోజు పిలుస్తున్నాడు. ఏమైపోద్ది కదా? ఏమైపోద్ది నీ బ్రతుకు? కాబట్టి సమయం లేదు. నేను నిర్ణయం, దృఢమైన నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఒక విశ్వాసి తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. రూతమ్మ నుంచి నేర్చుకున్నావు. చక్కటి నిర్ణయం తీసుకుంది రూతమ్మ. తన భవిష్యత్తు ఎలా ఉందంట? యేసుక్రీస్తు వంశావళిలో ఉందంటే మాటలేం కాదు కదండి. 4వ అధ్యాయం చివరిలో ఉంటుంది. రూతు బోయాజునందు ఒబేదేదును కను, ఒబేదేదు యెషయిని కను, యెషయి దావీదును కను, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీకు కనిపించింది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళి రాసి ఉంటుంది. ఆ యేసుక్రీస్తు వంశావళిలో రూతమ్మ ఉంది. ఎంత గొప్ప భాగ్యము! తీసుకున్న నిర్ణయం, తీసుకున్న నిర్ణయం, నిర్ణయం, నిర్ణయం. నేను నిర్ణయం ఎలాంటిదై ఉండాలంట? ఖచ్చితమైన నిర్ణయం ఉండాలి. ఈరోజు తీసుకుంది రూతమ్మ నుంచి నేర్చుకున్నాం. రూతమ్మ అనేకమైన పాఠాలు నేర్చుకున్నాం మనం. ఒబీడియన్స్ కదా, ఎంత ఒద్దిక కలిగింది అంటాడు. ఇది మోషే ధర్మశాస్త్ర ప్రకారం పొలానికి పనికి వెళ్ళినప్పుడు ఆ పొలం అన్నీ సమకూర్చుకున్నాక ఎంతో కొంత అక్కడ వదిలేయాలి. అదేంటంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక ఆజ్ఞది. ఎందుకంటే విడిచిపెట్టబడింది విధవరాలకి తీసుకుంటారు, అది ఏరుకుంటారు. అది మోషే పెట్టిన ధర్మశాస్త్రం. ఇక్కడ బోయాజు పొలంలో రూతు పరిగి ఏరుకోవడానికి వచ్చింది. విడిచిపెట్టింది, వదిలిపెట్టింది, తిని తన అత్తకి తీసుకుంటే లేదంట. అది ఒక ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రం ప్రకారం. బోయాజు అంటాడు, ఇలాంటి వాళ్ళు నేను చూడలేదంటారు. చూడండి అమ్మ, 3వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. ఇటువంటి వారిని నీ ముందు సత్క్రియల కన్నా వెనుక సత్క్రియలు బాగున్నాయంట కదా. ఇంటికి చదువుకోండి మీరు. 3వ అధ్యాయం 10వ వచనం అంట. మీ ముందు సత్క్రియల కన్నా వెనక సత్క్రియలు మరీ ఎక్కువైనాయి. మనది ఏమైందంటే మరీ తక్కువైపోద్ది కదా. బాప్తీసం తీసుకున్నాక నీ సత్క్రియలు ఇంకా ఎలా ఉండాలి? ఎక్కువే ఉండాలి. మన సత్క్రియలు ఎలా ఉంటాయి? మరి తగ్గిపోతాయి. రూతమ్మ ముందు సత్క్రియల కన్నా వెనకాల ఇంకా ఎక్కువైపోయినాయి అంట. అది మన రూతమ్మ నుంచి నేర్చుకోవాల్సింది. రక్షణ తీసుకుండి దేవుని బిడ్డలుగా పిలువబడే మనము, క్రైస్తవులు అనబడే మనము, మన సత్క్రియలు బాప్తీసం తీసుకున్నాక, దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి అంగీకరించాక మన సత్క్రియలు ఇంకా ఎక్కువ అవ్వాలి. మునుపట్లాగే ఉండి మునుపట్లాగే నీ జీవితం కొనసాగిస్తే ఎవరు చూస్తారమ్మా కదా? ఎవరు చూస్తారు? నాకు పాస్టర్కి భయపడక్కర్లేదు. ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. మేము చూసి ఊరుకుంటాం అంతే. కానీ దేవుడు చూస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి పైనుంచి చూసేవాడికి ఖచ్చితంగా భయపడాలి.
మునుపటి సత్క్రియల కన్నా వెనకటి సత్క్రియలు ఎక్కువైనాయి. నీ బాప్తిసం పొందాక నీ సత్క్రియలు మంచిగా ఉండాలి. ఒకటి, అత్తని హత్తుకుంది అంటే నువ్వు నీ తండ్రి అయినా దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. 2, మునుపటి సత్క్రియల కన్నా వెనకటి సత్క్రియలు ఎక్కువైనాయి. అంటే బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తును అంగీకరించాక నీ సత్క్రియలు ఎలా ఉండాలి? ఇంకా ఎక్కువ ఉండాలి. ఇక్కడ బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బోయాజు నీ దాసురైన నన్ను కనికరించి నీ కొంగు నా మీద కప్పమనగానే బోయాజు అంగీకరించాడంట. ఇక్కడ బోయాజు మన పరలోక తండ్రిగా కనిపిస్తున్నాడో, రూతు మనమే. ఎప్పుడైతే విరిగిన మనసుతో నీ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే బోయాజు కొంగు కప్పి దగ్గరికి తీసుకుని అంగీకరించాడు, కళ్యాణం చేసుకున్నాడో, ఆయన కూడా త్వరగా రానై ఉన్నాడో, నువ్వు కూడా నీ సత్క్రియలు బాగుంటే ప్రభువా నన్ను చేర్చుకొని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయనని కళ్యాణం చేసుకుంటాడు. ఆయన వరుడు మన వధువు సంఘంగా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు. అంగీకరించాడు బోయాజు రూతుని కొంగు కప్పుకుని నీ దాసురాల్ని దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు చేర్చుకో అనగానే చేర్చుకున్నాడో. చేర్చుకుని ఏం చేశాడు? యేసుక్రీస్తు వంశావల్లోకి కారణమైంది. ఆయన కూడా ఒకానొక దినమున వస్తాడు, వరుడుగా వస్తాడు వివాహం ఆడడానికి. నువ్వు సిద్ధపడి ఉన్నావా? జాగ్రత్త. ఈరోజు వాక్యం అంటున్న మనము రూతులాగా హత్తుకుని ఉందాం. మన సత్క్రియలు మంచిగా చూసుకుందాము. బాప్తీసం తీసుకున్న తర్వాత మన సత్క్రియలు ఇంకా పెంచుకుందాము. రూతమ్మలాగా జీవిద్దాం. రూతు నుంచి నేర్చుకున్న మనం అనేక సంగతులు మన జీవితంలో, మన విడికిడిలో దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వందనాలండి. అనుకున్న సమయం కన్నా ఇంకో 5 నిమిషాలు ఎక్కువైంది, తిట్టుకోకండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అపరంజి బంగారు పాదలకు వందనాస్తులు స్తోత్రం చేయించుకున్నాం. దేవా, రూతమ్మ నుంచి అనేకమైన సంగతులు నేర్చుకున్నాం ప్రభా. అన్యురాలు ప్రభా, ధన్యురాలు అనిపించుకుంది ప్రభా. తండ్రి నాయన, రూతమ్మలాగా మేము కూడా ప్రభా ఖచ్చితమైన తీర్మానం తీసుకోవడానికి, దృఢమైన తీర్మానం చేసుకోవడానికి కృప చూపించండి. మా జీవితంలో మేము తీసుకునే తీర్మానాలు మా భవిష్యత్తుకు దారితీస్తుంది. కాబట్టి ప్రభా తండ్రి నాయన, ఒక విశ్వాసిగా ఈరోజు ఈ వాక్యం విన్న మేము మా తీర్మానం ఏ తీర్మానం చేసుకున్నామని జ్ఞాపకం చేసుకో. మేము తీసుకున్న నిర్ణయం ప్రభా తండ్రి నాయన, అనేకమైన ఆలోచనలు కలవు కానీ నీ తీర్మానమే స్థిరమైందని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభా, రూతమ్మలాగా నిన్నే హత్తుకుని కృప చూపించండి. అత్తని హత్తుకుంది ప్రభా, అలాగే మిమ్మల్ని కూడా మేము హత్తుకోవడానికి కృప చూపించండి. మా సత్క్రియలు మేము బాప్తీసం తీసుకున్నంత వరకు వేరే ప్రభా ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయేమో. ఇప్పుడు మిమ్మల్ని అంగీకరించాం తండ్రి. బాప్తీసం తీసుకుని నిన్ను అంగీకరించు. క్రైస్తవుగా పిలువబడుతున్నాం ప్రభా. మా సత్క్రియలు ఇంకా బాగుండడానికి కృప చూపించి నడిపించండి ప్రభా తండ్రి నాయన. ఏదో ఒక రోజు మేఘారోహుడికి వే ప్రభా, వధువు సంఘంలో మమ్మల్ని కొనుక్కోవడానికి వరుడుగా రానే ఉన్నాం. మేము ఎప్పుడైతే సిద్ధపడి ఉన్నామో తెలియదు కాబట్టి ప్రభా, దొంగ వచ్చినట్లు వస్తా ఉన్నాం ప్రభా. మేము సిద్ధపడి ఉండడానికి, వధువు సంఘంగా ప్రభా ఎత్తబడి ఉండడానికి ప్రభా, మా సత్క్రియలు నీ ముందు బాగుండడానికి, మా క్రియలు బట్టి మా ప్రతిఫలం ఇస్తావు కాబట్టి మా సత్క్రియలు బాగుండడానికి చూపించి నడిపించండి. రూతమ్మ నుంచి అనేకమైన సంగతులు నేర్చుకున్నాం. రూతమ్మలాగే జీవిద్దామని ఇక్కడ ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో ప్రభా, వారి నిర్ణయాలు స్థిరపరచండి, బలపరచండి ప్రభా. ప్రభా తన ఆశీర్వాదాలతో కూడబెట్టుకుని మా ఇంటికి వెళ్తున్నాం ప్రభా. విన్న వాక్యాన్ని బిడ్డలో హృదయంలో భద్రపరచుకోవడానికి దుష్టుడు ఎత్తుపోకుండా ప్రభా తండ్రి మా జీవితంలో ఆశ్చర్యకరమైన సంగతులు జరిగించండి. అలాగే ఇక్కడ వ్యాధి బాధలతో ప్రభా ఎవరైనా బాధపడుతున్నారేమో, అవసరంతో అక్కడితోనే దగ్గరకు వచ్చారేమో ప్రభా, స్వస్థపరిచేవాడిని నేననే వాక్యం చెప్తున్న ప్రకారంగా ప్రభా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని, సహాయం దయచేయమని, వచ్చే స్త్రీల వరకు నీ బలమైన హస్తాన్ని మాకు తోడైంచి నడిపించమని, మేము తిరిగి వెళుతుండగా మా గృహాల్లో కూడా నువ్వు తోడై నడిపించమండి, క్షేమంగా మనం చేర్చమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం అక్కని తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి.